ఒక సామాన్య బ్రాహ్మణుడి శిగ ముడి విప్పితే ఒక మహా సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది అని మీరు ఊహించగలరా? ఒక వ్యక్తిని సభలో అవమానిస్తే ఆ అవమానం మాటుగా మారి ఒక క్రూరమైన వంశాన్ని కాల్చి బూడిద చేయగలదా? అసలు సైన్యమే లేనివాడు ఒక సామ్రాజ్యాన్నే ఎలా జయించగలడు? పద్మవ్యూహం లాంటి నందవంశాన్ని ఛేదించి మౌర్య జెండను భారతావని పైన ఎలా ఎగరవేశారో తెలుసుకోవాలి అని అంటే ఈ చాణుక్య చంద్రగుప్తుల మహాకథను మనం వినవలసిందే. అది క్రీస్తుపూర్వము 4వ శతాబ్దము మగధ సామ్రాజ్యాన్ని ధననందుడు పాలిస్తున్నటువంటి రోజులు అవి. అతను అపారమైనటువంటి ధనవంతుడే కానీ ప్రజల కష్టాలను ఏమాత్రం కూడా పట్టించుకొని అహంకారి. అప్పుడే తక్షశిల నుంచి వచ్చిన మహాపండితుడు విష్ణుగుప్త చాణక్యుడు గ్రీకుల దండయాత్ర గురించి హెచ్చరించడానికి నందుడి సభకు వెళ్ళాడు. కానీ ఆ క్రూరరాజు చాణక్యుడి యొక్క రూపాన్ని చూస్తూ హేళన చేస్తూ ఆయన సభ నుంచి నెట్టించి అవమానించాడు. ఆ క్షణము చాణక్యుడి యొక్క శిగ ముడి విడిపోయింది. అప్పుడు ఆయన గంభీరంగా గర్జించాడు, ఓ ధననంద, నిన్ను నీ వంశాన్ని వేలతో సహా పికిలించి అప్పటి వరకు కూడా నా జుట్టుముడి వెయ్యను అని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. కానీ ఒక పండితుడు, కనీసం చేతిలో కత్తి కూడా లేనటువంటి ఒక వ్యక్తి అంత పెద్ద సైన్యాన్ని ఎలా ఎదిరిస్తాడు? చాణక్యుడు అడవిగుంటా వెళ్తూ ఉంటే అయితే అక్కడ కొంతమంది బాలులు రాజలోకం అన్న ఆట ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒక బాలుడు రాజులాగా నటిస్తూ తన యొక్క స్నేహితులకు తీర్పులు చెప్తూ ఉన్నాడు. ఆ బాలుడి కళ్ళల్లో ఉన్న తీక్షణత, అన్యాయాన్ని ఎదిరించేటువంటి గుణము చాణక్యుని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ పిల్లవాడే చంద్రగుప్తుడు. ఒక అనాథ బాలుణ్ణి పట్టుకొని అతనికి రాజనీతి, యుద్ధతంత్రాలు కూడా నేర్పించి శూన్యం నుండి ఒక సైన్యాన్ని ఎలా నిర్మించాలో చాణక్యుడు కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వలేదు, ఒక సాధారణమైనటువంటి రాయిని ప్రపంచమంతా కూడా మెచ్చే విధంగా ఒక వజ్రంలాగా తీర్చిదిద్దాడు. యుద్ధం మొదలైంది. మొదట్లో చంద్రగుప్తుడు నేరుగా మగధ రాజ్యాన్ని పటలీపుత్రం పైన దాడిని చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు చాణక్యుడు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. మనము వేడివేడి అన్నాన్ని తినేటప్పుడు మధ్యలో మనం చెయ్యిని పెడితే కాలుతుంది, పక్కటి నుండి కాస్త కాస్త తింటూ రావాలి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి యొక్క వ్యూహమే మారిపోయింది. చాణక్యుడు తన యొక్క గూఢాచారి వ్యవస్థ స్పైని రంగంలోనికి దింపాడు. శత్రువుల యొక్క బలహీనతలను తెలుసుకోవడము, విషకన్యలను ప్రయోగించడము, శత్రు సైన్యంలో చీలికలు తేవడము, ఇలా చాణక్యుడు బుద్ధితో యుద్ధం చేస్తూ ఉంటే చంద్రగుప్తుడు తన యొక్క కత్తితో సామ్రాజ్యాలను జయించుకుంటూ వచ్చాడు. చివరికి ధననందుడి వంతు వచ్చింది. చంద్రగుప్తుడి పరాక్రమం ముందు నంద సైన్యము ఏమాత్రం కూడా నిలవలేకపోయింది. అహంకారంతో విర్రవీగిన ధననందుడు మట్టిలో కలిసిపోయాడు. చాణక్యుడు తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకుని తన యొక్క శిగను ముడివేశాడు. చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఇది కేవలము ఒక రాజ్యం మారడం కాదు, భారతదేశం అంతా కూడా ఒకే గొడుగు కిందికి వచ్చినటువంటి అద్భుత ఘట్టం ఇది. చాణక్యుడు ప్రధాన మంత్రిగా ఉండి సామాన్య ప్రజల కోసము అర్థశాస్త్రము అన్న గ్రంథాన్ని రచించాడు. ఒక గురువు తలుచుకుంటే చరిత్రను ఎలా తిరగ రాయవచ్చో ఈ కథ మనకు చెప్తూ ఉంది. మనకు చాణక్యుడు నేర్పినటువంటి పాఠం ఒక్కటే, సమస్యలు వస్తే కుంగిపోవద్దు, ఆ సమస్యనే నీ విజయానికి మెట్టుగా మార్చుకో. నీ దగ్గర ఆయుధం లేకపోయినా పర్వాలేదు, ఆలోచన ఉంటే చాలు ప్రపంచానే గెలవవచ్చు. ఒక సామాన్య బాలుడిని చక్రవర్తిని చేసిన చాణక్యుడి పట్టుదలనే మనకు స్ఫూర్తి. ఈ మహాకథలో మీకు బాగా నచ్చిన చాణక్య నీతి ఏది? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి హిస్టారికల్ వీడియోల కోసము మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.